ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం. సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి. కాలేజ్ రోడ్డులో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి, పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజు. వేంపల్లి గ్రామ పంచాయతీ కేంద్రంలో మాజీ ఎంపీటీసీ ఎం డేగబాపు ఆధ్వర్యంలో ప్రారంభమైన సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్. 8 జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఈ నెల 26న నిర్వహించనున్నట్లు తెలిపిన డేగబాపు. మంచిర్యాల జిల్లా కేంద్రం లక్ష్మీనారాయణ మందిర్లో వైభవంగా గోదాదేవి సహిత రంగనాథుల కళ్యాణ మహోత్సవం. గోదాదేవి రంగనాథులను ఊరేగించి కళ్యాణం నిర్వహించిన మార్వాడి సంఘం మహిళలు. స్వామి వివేకానంద జీవిత చరిత్రను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో ముందుకు నడవాలని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు బీజేపీ పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజు ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణం కాలేజ్ రోడ్డులో స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రఘునాథ్ వీరబెల్లి మాట్లాడుతూ స్వామి వివేకానందను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకుని అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలు అన్ని తిరిగి భారతదేశ చరిత్రను చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రజనీష్ జైన్, పెద్దపల్లి పురుషోత్తం, తులా ఆంజనేయులు, జోగుల శ్రీదేవి, బియాల సతీష్రావు, బోయిని హరికృష్ణ, వైద్య శ్రీధర్, జయరామరావు, కంకణాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని స్వామి వివేకానంద గారి విగ్రహానికి పూలమాలలేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు జాతీయ యువత దినోత్సవం. దీన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. లక్షట్పేట పట్టణంలో కబడ్డీ పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒకటి, యువతకు అవకాశాలు కల్పించాలి, యువతను ముందుకు తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి యువతకు అన్ని రంగాల్లో ప్రోత్సహించడం జరుగుతుంది. మొన్న కూడా మనం చూసుకుంటే మా పార్టీ కూడా యువకులకు అవకాశాలు కల్పించాలని మండల అధ్యక్షులు ఇవన్నీ కూడా 45 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఇవ్వాలని కూడా, అంటే భారతీయ జనతా పార్టీ స్వామి వివేకానంద గారి యొక్క ఆశయాలను నిజంగా అమలు చేసి వారి కన్నా కలలను నెరవేర్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా స్వామి వివేకానంద గారు ఏదైతే మానవ సేవ, మాధవ సేవ, సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఇస్ సర్వీస్ టు గాడ్, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశమంతటా కూడా సేవా కార్యక్రమాలు ఎక్కడ కూడా, అంటే మనం ఒక కరోనా అప్పుడే కాదు, బట్టప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలలో ఇలా కార్యకర్తలు ముందున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా ఇంకెక్కువ సేవా కార్యక్రమాలను, అదేవిధంగా యువతను అన్ని రంగాల్లో, రాజకీయంతో పాటు అన్ని రంగాల్లో యువతను ప్రోత్సహించడానికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున పనిచేస్తాము. అందరికి కూడా, మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా జాతీయ యువత దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా అందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మంచిర్యాలలో గల
వివేకానంద విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. మంచిర్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో వివేకానంద గారు 1863వ సంవత్సరంలో కోల్కతా నగరంలో జన్మించడం జరిగింది. వారి గురువుగారు రామకృష్ణ పరహంస గారు. వారు యువకులకు పరిగెత్తు గమ్యం చేరేంత వరకు చెప్పేసి వారు ఆనాడు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా భారతదేశ ఆస్తి యువకులే, భారతదేశ యువ నాయకత్వం. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి యువకులు దేశం కోసం పోరాడాలని చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద గారు. అదేవిధంగా ఆనాడు అంతర్జాతీయ చికాగో సమావేశంలో భారతదేశం తరపున హాజరై ప్రపంచంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ దేశాల ప్రజలను ఇలా వాళ్ళు మైమరిపించే ఆశ్చర్యపడే విధంగా వారు మాట్లాడడం జరిగింది. వివేకానంద గారు పెళ్లి చేసుకోకుండా నా దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ జీవన విధానం ఏంది తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు దేశ పర్యటన కూడా చేయడం జరిగింది. వారి సందేశం ఏంటంటే యువకులు ఏనాడైతే మత్తు బానిసలకు కాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉన్నట్టయితే ప్రపంచ దేశంలో భారతదేశం అగ్రగామిగా ప్రపంచం మన భారతదేశం పట్టణంలో నిలుస్తుందని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది ఆనాడు. కాబట్టి వారి జయంతి సందర్భంగా మేము యువకులకు ఒకటే చెప్పదలుచుకున్నాం, దయచేసి అందరూ మంచి ప్రవర్తనతో మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వారు కోరుకునేవారు. ఈరోజు యువకులు కూడా స్వామి వివేకానంద గారిని స్ఫూర్తి తీసుకొని వారి ఆశయాలకు అనుగుణంగా అందరూ జీవించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మీనారాయణ మందిర్లో శనివారం సాయంత్రం గోదాదేవి సహిత రంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని మార్వాడి మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మందిర అర్చకులు మాట్లాడుతూ ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో గోదాదేవి శ్రీ రంగనాథ కళ్యాణ మహోత్సవాన్ని మార్వాడి మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నామని, వరుసగా గత 11 సంవత్సరాలుగా మార్వాడి మహిళా సంఘం ఆధ్వర్యంలో గోదాదేవి రంగనాథులను ఊరేగించి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు. అనంతరం గోదాదేవి రంగనాథ కళ్యాణ విశిష్టతను గురించి భక్తులకు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్వాడి మహిళా సంఘం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. रक्षाबंधन मुहूर्त सुमुहूर्तस्तु सुमुहूर्तकालेषु प्रसिद्धिरस्तु। सूर्यग्रह का नमस्कार करो। ओम काल विशेष वर्तमान वेशतम नक्षत्र मध्य उत्तरायण में सूर्यग्रह सूर्यग्रहवाहयामि सकले चंद्र अरिष्टेतु संप्राप्ते चंद्रभागस्यंगते सूर्यग्रहस्य चंद्रग्रहवाहयामि। एक बार चंद्रग्रह का प्रणाम करो। चंद्र संप्राप्ते कुज पूजा चकारयेत कल्पते पृथिव्या अजम अपारो रेतागम सजन्वते सूर्यग्रहस्य उपशान्तये। ओम तस्मात् प्रत्यागम स्नापोते समुद्र राधरे योगा बोलिए गुरु अरिष्टेतु प्रवक्ष्यामि पत्नी पीड़ा उपशम अन्य दुषु कहने योनिवासे विश्वाहि माया सुरावपत्राते गुरु शुक्र शनिभ्यश्च पादार्णे पाद्यं समर्पयामि हस्तेषु अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि। మంచిర్యాల మార్వాడి మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గోదా రంగనాథ కళ్యాణం లక్ష్మీనారాయణ మందిర్ వెనుక ఉన్న కళ్యాణ మండపం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా అలాగే ఇది 11వ సంవత్సరం అయి ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ గోదా రంగనాథ కళ్యాణాన్ని చక్కగా ఊరేగింపు చేసుకొని మరి ఈ గోదా రంగనాథ కళ్యాణాన్ని మహావైభవంగా నిర్వహిస్తారు. మరి గోదా రంగనాథుని కళ్యాణం గోదాదేవి రోజు కూడా
ఆ విష్ణుమూర్తిని, ఆ శ్రీకృష్ణుని ఆరాధిస్తూ రంగనాథుని ఆరాధిస్తూ రోజుకు ఒక మాల అల్లుకొని ఆ స్వామివారికి వేసే ముందు తన మెడలో వేసుకునేదంట. వేసుకుని ఎలా ఉందో అద్దం మీద చూసుకొని ఆ తర్వాత ప్రతిరోజు కూడా ఆ శ్రీకృష్ణునికి వేస్తుంది. అలా వేస్తూ ఉండగా ఆ రంగనాథునికి వేసిన కళ్యాణమాలలో అమ్మవారి వెంట్రుక కూడా వచ్చిందట. రాగానే ఇలా మళ్ళీ అప్పుడు ఆ గోదాదేవి తండ్రి గారైన విష్ణుచిత్తి గారు చూశారంటే ఇదేంది ఇలా వెంట్రుక వచ్చింది, ఇది ఇలా వేయకూడదు కదా అంటే అప్పుడు అమ్మవారు చెప్పిందంట, రోజు ఆ మాల వేసుకుంటూ నేను ఆ స్వామివారికి వేస్తున్నాను అని చెప్పిందంట. అప్పుడు ఆ తండ్రి ఆ అమ్మాయిని కోప్పడతారంట, ఏందమ్మా ఇలా వేస్తున్నావు అంటే అప్పుడు ఆ కృష్ణుడే, ఆ రంగనాథుడే ప్రత్యక్షమే ఆ గోదాదేవిని కళ్యాణం చేసుకున్న రోజు ఈ ధనుర్మాసంలో జరుగుతుంది. కాబట్టి ధనుర్మాసం కూడా ప్రతిరోజు కూడా గోదాదేవి అర్చన చేస్తూ ఈ రోజు నాడు గోదా రంగనాథ కళ్యాణాన్ని ఈ మార్వాడి మహిళా మండలి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లి మాజీ ఎంపీటీసీ డేగబాపు ఆధ్వర్యంలో ఈరోజు వేంపల్లి గ్రామ కేంద్రంలో క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఎంపీటీసీ డేగబాపు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా వేంపల్లి గ్రామంలో యువతను క్రీడల పట్ల ప్రోత్సహించేందుకు కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి ఆటల్లో పాల్గొనేందుకు ఒక అవకాశంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ పోటీలో 16 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు గల యువకులు 80 జట్లుగా పోటీ పడుతున్నారని తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ పోటీల ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన వారికి ఈ నెల 26న నిర్వహించి బహుమతులు ప్రదానం చేయబడతాయని తెలిపారు. మాజీ ఎంపీటీసీ డేగబాపు తన సొంత నిధులతో ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు. యువకులు ఆడుతున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ను వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకులు వీక్షించి యువతను ప్రోత్సహించాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డేగ రాజేశం, సత్యం, సుజన్ నాగేష్, గ్రామ ప్రముఖులు, ఆర్గనైజర్ వరుణ్ సాయి, వెంకటేష్, సురేష్, మధుకర్, దిలీప్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా వేంపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్స్. ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే మా విలేజ్లో గత 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వారందరూ కలిసి సామూహికంగా అంటే అంతా కలిసి డ్రా సిస్టంలో తీసుకొని బ్యాచీలుగా టీములుగా ఇట్లా 8 టీములుగా డివైడ్ అయ్యి ఈ ప్రస్తుతానికి 8 టీములుగా డివైడ్ అయ్యి ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనికి కులానికి, మతానికి, వయసుకు, పార్టీలకు సంబంధం లేకుండా ఊరిలో ఉన్న గ్రామస్తులందరూ వివిధ గ్రామాల నుంచి వివిధ రాష్ట్రాలలో చదువుకునే వాళ్ళు ప్లస్ మన హైదరాబాద్లో కానీ చదువుకునే వాళ్ళు అందరూ ఈరోజు పండగను దృష్టిలో పెట్టుకొని అందరూ ఇక్కడికి వస్తారు. వీళ్ళందరినీ మనము ఒక్కొక్కరిని కలవాలంటే చాలా కష్టం ఉంటుంది. అందరూ ఒక్క కాడ కలవాలి అనే ఉద్దేశంతో ఈ సంక్రాంతికి స్పెషల్గా ఇది ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో అందరూ ఉత్సాహంగా వ్యక్తిగత భావాలకు పోకుండా సంతోషంగా అన్ని విధాల అందరూ ఆడుకొని అందరు కలిసి ఒక విలేజ్లో ఒక కుమ్మటిగా అంటే ఒక మూకుమ్మటిగా అందరు కలిసి ఉన్నాము, మేము అందరం కలిసే ఉంటాము ఇలా అనే ఉద్దేశము అందరికీ తెలియడం కోసమే ఇలా సామూహికంగా పెట్టడం జరుగుతుంది. దీనికి గత 10 సంవత్సరాల నుంచి 8-10 సంవత్సరాల నుంచి మొత్తము ఆర్గనైజింగ్ అంటే క్యాష్ ప్రైజ్ కానీ డిస్ట్రిబ్యూషన్స్ కానీ అన్నీ డేగబాబు ఆధ్వర్యంలో తన సొంత ఖర్చులతోనే ఇది చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీని ఫైనల్ మాత్రం 26 రోజు ఉంటుంది. ఈ మిగతా రోజులలో సెమీఫైనల్ దాకా ఆడడం ఉంటుంది సంక్రాంతి వరకు. ఇది ఈ కార్యక్రమానికి వచ్చిన వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. వేంపల్లిలో గత 10-12 సంవత్సరాల నుంచి ప్రతి సంక్రాంతికి కూడా వేంపల్లి ప్రీమియర్ లీగ్ అనే టోర్నమెంట్ జరుగుతూ ఉంటుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వేంపల్లి గ్రామం సంబంధించిన యువకులు కానీ ప్రతి ఒక్క క్రీడాకారులు ఎట్లా అంటే కొంతమంది బయట వెళ్ళి జాబ్స్ చేసేవాళ్ళు, కొంతమంది చదువుకునే వాళ్ళు, చాలామంది బయట వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ప్రతి ఒక్కరు పండుగకి ఇంటికి వస్తారు కాబట్టి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కలిసి ఉండాలి, కమ్యూనికేషన్ పెరగాలి, మన ఊళ్ళో యూనిటీ ఉండాలి. అరే పలానా వ్యక్తి ఉన్నాడంటే వ్యక్తి నాకు తెలుసు చిన్న నుంచి పెద్ద వరకు
సపోజ్ 10 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసు వరకు ఎవరైనా కూడా అర్హులు ఆడి. కాకపోతే ఓన్లీ వేంపల్లి గ్రామస్తులు మాత్రమే అర్హులు. ఇది ఎందుకు అంటే మా మధ్యలో కమ్యూనికేషన్ పెంచుకొని యూనిటీ పెంచుకొని మేమందరం ఒక్కటే, మేమందరం కలుస్తున్నామని చెప్పడానికి పార్టీలకు అతీతంగా కుల మతాలకు ఎటువంటి తావు లేకుండా అందరం కలిసి చేసుకునే టోర్నమెంట్ ఇది. గత 10 సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్ని ఎక్స్ సర్పంచ్ ఎంపీటీసీ డే బాబు గారు తన సొంత ఖర్చులతో చేయడం జరుగుతుంది. దానికి మా అందరి తరపున అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా జరుగుతుంది అంటే దానికి మా విలేజర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎటువంటి విభేదాలు లేకుండా, ఏదో పర్సనల్గా తీసుకోకుండా మ్యాచ్ వరకు ఏదైనా కూడా మనం మ్యాచ్ ఆడేటప్పుడు కంపల్సరీ ఏదో ఒకటి విభేదాలు వస్తూనే ఉంటాయి. వాటిని లైట్గా తీసుకొని మళ్ళీ ఎమ్మడే కలిసిపోవడం అలా చేయడం వల్లనే 12 సంవత్సరాలు చాలా లాంగ్ పీరియడ్. ఈ లాంగ్ పీరియడ్లో కూడా మేము ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నామంటే వాళ్ళందరి సహకారంతో అంత జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఎవరైనా సహకరిస్తున్నారో దీనికి ఆర్గనైజర్స్ కానీ ప్లేయర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మంచిర్యాల పట్టణం 5వ వార్డులో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ రోజు 5వ వార్డు కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు రంగవల్లులు దిద్దే ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ నైపుణ్యాన్ని చూపడం జరిగిందని తెలిపారు. ముగ్గుల పోటీల్లో విజేతలను న్యాయ నిర్ణేతలు ఎంపిక చేయడం జరుగుతుందని, వారు తెలిపిన విధంగానే విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందని అన్నారు. అలాగే వార్డు ప్రజలకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ పోటీలకు సహకరించిన మహిళలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు 5వ వార్డులో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మా వార్డులలో రంగవల్లి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించ జరుగుతూ ఉన్నది. ఎవరైతే ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మహిళా సోదరుమణులు వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వాళ్ళు ముగ్గుల ద్వారా చూపడం, అందులో గెలుపొందిన మహిళా సోదరుమణులకు ప్రైజ్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడే జడ్జెస్గా శ్రీలత మేడం, పద్మ, అదేవిధంగా బాపన్న ఇలా ముగ్గురి నేతృత్వంలో జడ్జెస్గా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. మనం ఇప్పుడే అవి ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది గెలుపొందిన వారికి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ముగ్గుల పోటీలకు నాకు సహకరిస్తున్నటువంటి మా అక్క చెల్లెళ్లకు ప్రత్యేకంగా వారికి నేను సంక్రాంతి పండగ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ రాబో రోజులలో ఏదైతే ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్నామో ఈ పండగ సందర్భంలో కూడా మా వాళ్ళందరూ ఆరోగ్యాలతో ఉండాలని, ఇలాంటి కార్యక్రమాల్లో అన్ని సందర్భాల్లో ముందుండి రాబో రోజుల్లో చేదురు బాదురుగా ఉండాలని కూడా మనసారా కోరుకుంటూ వారందరూ కూడా దేవుడు ఆరోగ్యాలతో
అశ్రద్ధతో ఉంచాలని మనసారా ఆ దేవుని కూడా ప్రార్థిస్తా ఉన్నాను. 5వ వార్డులోని సాయికుంట ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి మరి గౌరవ ఈ స్థానిక 5వ వార్డు కౌన్సిలర్ గారు శ్రీ సుధమల్ల హరికృష్ణ గారు తన యొక్క నేతృత్వంలో అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ మా మహిళా మనులందరికీ కూడా చక్కటి ముగ్గుల పోటీలు ఉండాలని చెప్పి వారు ఎప్పటి నుంచి కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు కూడా మరి చక్కటి రంగవల్లులతోటి ఈ ప్రాంతం అంతా కలకల్లాడుతూ ఉంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో బుర్రోల వాడ అంటే ఒక గుండెకాయ లాంటిది. మరింత అందరికీ కూడా ఒక అభివృద్ధి పథంలో నడిపిస్తూ అదేవిధంగా మరి ముగ్గుల పోటీలలో కూడా మా అక్కచెల్లెలందరూ కూడా మంచి ప్రావీణ్యం కనపడి వాళ్ళ నైపుణ్యంతో రంగురంగుల ముగ్గులు వేయాలని చెప్పి వారి కోరిక. అదేవిధంగా ఈరోజు మరి ఎంతోమంది ఉత్సాహంగా సుమారు ఒక 35-40 వరకు ముగ్గులు ఈరోజు వాళ్ళందరూ కూడా మహిళా మనులు పాల్గొని మరి చక్కటి నైపుణ్యం కనబడుతున్నారు. ఇందులో భాగంగానే స్థానికులు కాకుండా మరి వేరే వాళ్ళు ఉండాలని చెప్పి జడ్జెస్ని కూడా మరి మంచిర్యాల బాయ్స్ స్కూల్లో పనిచేసేటువంటి నిశాసులైనటువంటి మేడంలను ఇద్దరిని కూడా పద్మావతి శ్రీజాత మేడం కూడా వారు రప్పించి ఇక్కడ జడ్జిమెంట్ జరుగుతూ ఉంది. ఎవరు కూడా పరిచయం కూడా లేరు వాళ్ళు, కనీసం ఈ ప్రాంతం కూడా పరిచయం లేదు. అలాంటి వాళ్ళు కేవలం ఈ ముగ్గును చూసి మాత్రమే వాళ్ళు మనకు బహుమతిస్తారు కాబట్టి ఇక్కడ ఎలాంటి పారసాలిటీకి అక్కడ తావు లేకుండా మరి అన్నగారు చాలా పకడ్బందీగా నిర్వహిస్తూ ఉన్నారు. కనుక మరి అన్నగారికి అదేవిధంగా ఈ వాడ మొత్తం ఎవరైతే పాల్గొన్నారో అందరికీ వాడ అందరికీ కూడా మరి బాగు జరగాలి. ఈ సంక్రాంతి పండుగ వాళ్ళందరికీ కూడా మంచి జీవితాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. భారత ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాలు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో గాలిపటాలు విక్రయిస్తున్న దుకాణాలపై మందమరి మండల అటవీ శాఖ అధికారి సంతోష్ సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిషేధిత చైనా మాంజాను అమ్మడం చట్టరీత్యా నేరమని, సంక్రాంతి పండుగను సంతోషాల నడుమ జరుపుకోవాలి, ప్రమాదాలను కలిగించే చైనా మాంజాను విక్రయిస్తే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు అవుతుందని తెలిపారు. ప్రజలకు చైనా మాంజా అమ్ముతున్నారన్న విషయం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సంక్రాంతి సందర్భంగా పిల్లలకు సెలవులు రావడంతో ఈ పండుగ నాడు గాలిపటాలను ఎగరవేయడం అనేటువంటిది ఆచారం. ఈ గాలిపటాలని సంతోషంగా ఎగరేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే చైనీస్ మాంజా అనేటువంటి ఒక భయంకరమైనటువంటి దారాన్ని ఉపయోగించి గాలిపటాలను ఎగరవేయడం వల్ల మన పక్షులకు, జంతువులకు మరియు మనుషుల యొక్క ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉంది. కాబట్టి పతంగి షాపులలో అందరికీ కూడా ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అన్ని షాపులను తిరుగుతూ ఎవరు కూడా చైనా మాంజా విక్రయించకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరి దగ్గరనైనా దొరికినచో ఆ చైనీస్ మాంజాను సీజ్ చేసి ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరి దగ్గరైనా చైనీస్ మాంజా ఉంటే వెంటనే అటవీ శాఖకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎవరైనా అమ్మినట్టు తెలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా కేసులు నమోదు చేస్తామని మందమరి అటవీ శాఖ తరఫున తెలియజేస్తున్నారు. క్యాతెనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, పార్లమెంటు సభ్యురాలు ప్రియాంక గాంధీ 53వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య మాట్లాడుతూ గాంధీ కుటుంబం అంటే దేశం కోసం పోరాటాలు చేసి ప్రధానమంత్రులుగా ఎన్నో సంస్కరణలు చేసి ఇండ్లు, భూమి లేని బడుగు బలహీన వర్గాలకు ఇండ్లు కట్టించి ఒక్కొక్క కుటుంబానికి ఎకరం భూమిని ఇచ్చేవారని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ప్రాణత్యాగాలు చేసినారని, ఇందిరాగాంధీ మనవరాలు రాజీవ్ గాంధీ కుమార్తె అయిన ప్రియాంక గాంధీ 53వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం చాలా గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మహంకాళి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి కుమార్తె గారైన శ్రీ ప్రియాంక గాంధీ గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఐఎన్టీసీ ఆఫీసులో కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు భారతదేశ ప్రజల కోసము ఈరోజు ప్రత్యక్షంగా ప్రజల చేత ఎన్నుకోబడి
భారతదేశ పౌరుల కోసము ముందు నడిచేటువంటి మా నాయకురాల యొక్క బర్త్డే జరుపుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉన్నది. ఈమె రాబోయే భారతదేశానికి ప్రధానమంత్రి అవుతుందని ఆశిస్తూ ఆమె ఏదైతే ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు నడుస్తుందో మేము కూడా ప్రియాంక ఆశయాలను సాగిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు నడుస్తామని బర్త్డే సందర్భంగా తెలియజేస్తున్నాం. రామకృష్ణాపూర్ సూపర్ పవర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రియాంక గాంధీ జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. రానున్న రోజులలో రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ అంతా కృషి చేస్తామని తెలుపుతాను. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో మాజీ ఎంపీటీసీ పుల్లూరి కళ్యాణ్ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ స్థానిక క్రికెట్ టీం సభ్యులతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ ఎస్ఐ రాజశేఖర్ హాజరై క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రోజున యువత చెడు మార్గంలో ఉండకుండా అందరూ కలిసికట్టుగా ఈ క్రికెట్ ఆటల పోటీని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చెడు వ్యసనాలకు బానిసలవుతూ ఎంతో మంది యువకులు వారి జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనతో ఉంటూ చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఆరోగ్యంగా మానసికంగా దృఢంగా ఉండటానికి ఇలాంటి ఆటల పోటీలు ఎంతో సహకరిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లెరాజు, భూపతి రాజయ్య, మహంకాళి శ్రీనివాస్, కన్నూరి రామచందర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. మన జ్యోతినగర్ వార్డ్ నెంబర్ 2లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తున్న పెద్దలకి ఫస్ట్ మొదటగా అభినందనీయం. సంక్రాంతి హాలిడేస్ కాబట్టి అందరికీ కాలేజీలకు తర్వాత స్కూళ్ళకు అందరికీ కూడా సెలవులు ఉండడం వల్ల ఈ యూత్ పిల్లలందరూ కూడా గ్యాదర్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా చెడు వాసాలకు వెళ్లకుండా, అంటే పండగ అంటే ఆంధ్రాలో సైడ్ తీసుకుంటే కోడి పందాలు అని చెప్పేసి, పేకాటలు అని చెప్పేసి, మంచి మందు పార్టీలు చేసుకోవడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మన దగ్గర అలాంటి చెడు వాసాలకు యూత్ అటు వెళ్లకుండా కళ్యాణ్ మంచి ఉద్దేశంతో ఆలోచించి వీళ్ళందరికీ ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం వల్ల ఆ వ్యాపకం అంతా ఇక్కడ క్రీడలు ఆడడం వల్ల శారీరకంగా మరియు మానసికంగాను మంచి మా మనసుతోటి కూడా ఇక్కడ ఏకాగ్రతతోటి ఇక్కడ ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా మంచి జరుగుతుందని చెప్పేసి చెడువాసాలు వెళ్ళకుండా ఉండి ఈ పండుగ కూడా అందరూ సుఖ సంతోషాలతోటి జరుపుకునే విధంగా ఎలాంటి అల్లలు జరగకుండా కూడా ఇది ఒక విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి, మరియు ఎక్కడెక్కడ ఉన్న యువత అందరూ కూడా చాలా దూరంగా ఉండి ఈ క్రికెట్ టోర్నమెంట్ వల్ల అందరి మధ్యన ఐకమత్యం కూడా కలుస్తుంటుంది, అందరూ కూడా కలిసి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి క్రీడలు పెట్టడం చాలా మంచి ఉద్దేశం అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు సంక్రాంతి కప్ అని సెకండ్ వార్లో నిర్వహించడం జరుగుతుంది. యువత చాలా రోజుల నుంచి క్రికెట్ ఆడలేదు, ఈసారి ఆడుకుందామని చెప్పి ఉత్సాహంతో ఆడదామనే తోటే అందరూ ఏకవిధంగా అనుకొని ఈరోజు ఒక టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరిగింది. ద్వేషాలు పోకుండా, కోపతాపాలు పోకుండా సంక్రాంతి పండుగ రోజు సంతోషంగా వీళ్ళు క్రికెట్ ఆడి సంబరాలు చేసుకుంటామన్నారు. దానికి నేను సహకారం ఇస్తూ ఈ సంక్రాంతి పండుగ అందరికీ శుభసుఖంగా ఉండాలని చెప్పేసి అని మనసారా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి. కాలేజ్ రోడ్డులో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజు. వేంపల్లి గ్రామ పంచాయతీ కేంద్రంలో మాజీ ఎంపీటీసీ ఎం డేగబాపు ఆధ్వర్యంలో ప్రారంభమైన సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్. 8 జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఈ నెల 26న నిర్వహించనున్నట్లు తెలిపిన డేగబాపు. మంచిర్యాల జిల్లా కేంద్రం లక్ష్మీనారాయణ మందిర్లో వైభవంగా గోదాదేవి సహిత రంగనాథుల కళ్యాణ మహోత్సవం. గోదాదేవి రంగనాథులను ఊరేగించి కళ్యాణం నిర్వహించిన మార్వాడి సంఘం మహిళలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.